హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిల్ మేకర్ ఫ్రై చేద్దామా ఈరోజు? ఓకే, నేను ఫస్ట్ నుంచి ఎందుకు తీయలేదంటే ఇక్కడ కొంచెం ముందు బిల్డింగ్ కడుతున్నారు, అక్కడ వర్క్ నడుస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల తీయలేకపోయాను. ఈ ఒక్కని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మిల్ మేకర్ ఎప్పుడు కానీ ముందుగా ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసి ఈ రకంగా మాడిపోకుండా ఎర్రగా అయ్యేటట్లు ఫ్రై చేసుకున్నట్లయితే మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి రెడీ అయినాయి. మరి ఇవి తీసేస్తాను నేను, తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఓకేనా? ఇలా రంగు మారిపోయి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. సౌండ్ అర్థమవుతుంది కదా మనకి. ఇలా మెత్తగా ఉండకూడదు, మెత్తగా ఉంటే మిల్ మేకర్ టేస్ట్ ఉండదు. ఇలా ఆయిల్ మళ్ళీ దీని నుండి సపరేట్ అవుతుంది. ఇట్లా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి తీసేసాను. ఇప్పుడు మనం ఎలా చేయాలంటే సేమ్ టమాటా కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. అదే బాండీలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. ఆనియన్ వేసుకుందాం. అందులోనే కరివేపాకు వేసుకుందాం. వేసి కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయింది. అందులో అల్లం ఎల్లిగడ్డ, పసుపు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. ఉప్పు ముందుగా మిల్ మేకర్ ఫ్రై చేసేటప్పుడు వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, టమాటా ఉడికిపోయింది. దీన్ని కలుపుకుందాం. వినిపిస్తుందా డిస్టర్బెన్స్? అందుకే వీడియో తీయద్దు అని అనుకున్నాను, కానీ కొద్దిసేపు ఆఫ్ చేసిండి అని తీస్తే మళ్ళీ స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల పెరుగు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పెరుగు వేసి ఈ విధంగా పూర్తిగా కలుపుకోండి. పెరుగు వేసి కలిపేటప్పుడు మాత్రం మంట సిమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. పెరుగు విరిగిపోయినట్లు అవుతుంది కాబట్టి ముందే ఈ విధంగా మంచిగా సాఫ్ట్గా కలిసేంత వరకు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దగ్గర పడిపోయింది. ఇందులో మనం కారం వేసుకుందాం. ఒకటిన్నర. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం సిద్ధపరచుకున్న మిల్ మేకలు ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న కొత్తిమీర, చికెన్ మసాలా వేసి కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఆల్ అనే సింబల్ని నొక్కండి. ఇప్పుడు మీరు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్లో క్యాప్సికమ్ కర్రీ ఇట్లా పెట్టిను, అవి కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.